కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించింది ఈసీ. దీనికి సంబంధించి కేటీఆర్ స్పందించారు. మోడీ విద్వేషకర వ్యాఖ్యలు ఈసీకి కనిపించలేదా? రేవంత్ బూతులు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపించాయా అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిషేధంపై కేటీఆర్ స్పందించారు. తెలంగాణ గొంతుకైన కేసీఆర్ గొంతుపైనే నిషేధమా అంటూ కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించింది ఈసీ. సిరిసిల్ల సభలో కాంగ్రెస్ను ఉద్దేశించి వివాదాస్పద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై చర్యలు తీసుకుంది. దీనిపై కేటీఆర్ స్పందించారు. మోడీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా అంటూ ఆయన చెప్పారు. కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిషేధంపై కేటీఆర్ స్పందించారు. రేవంత్ బూతులు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపిస్తున్నాయా అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రచారంపై 48 గంటలు నిషేధం విధించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. తెలంగాణ గొంతుకైన కేసీఆర్ గొంతుపైనే నిషేధమా అంటూ ప్రశ్నించారు ఆయన. ఇదెక్కడి అరాచకమని ఆయన నిలదీశారు. మోడీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా అని క్వశ్చన్ చేశారు కేటీఆర్. రేవంత్ బూతులు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపించాయా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు ఆయన. బడే భాయ్ ఛోటే భాయ్ కలిసి చేసిన కుట్ర అంటూ ఫైర్ అయ్యారు ఆయన.